హలో హాయ్ అండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా ఒక యాప్ క్రియేట్ చేసినప్పుడు కానీ, ఒక ఐటెంని కనిపెట్టినప్పుడు కానీ, మనం ముందు ఎప్పుడో చేయగలదాం అనుకున్నాము, చేయలేకపోయాము, వాడు కనిపెట్టాడు అనిపించిందా? డెఫినెట్గా అనిపించి ఉంటుంది. నాకు కూడా చాలాసార్లు అనిపించింది. నేను చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నాలో జరిగిన ఒక 3-4 సంఘటనల ద్వారా మనం ఈ ప్రతి మనిషి ఒకేలాగా ఎలాగ ఆలోచిస్తాడో అని తెలుస్తుంది. కాకపోతే కొంచెం లేటు. ఒకసారి నాకన్నా ఒక 5 నిమిషాల ముందు ఒక 1 డే 2 ముందు ఆలోచిస్తావు. దానికి ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ ఎలా చేయాలన్నది నేను చెప్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీతో షేర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు నేను 7th చదివేటప్పుడు 1989 అనుకుంటా. అప్పుడు పెద్ద పెద్ద వాటర్ బాటిల్ ఉండేవి. తెలుసా మీకు? ఇంత స్టైలిష్గా ఉండేవి కాదు. ఎంత పెద్ద వాటర్ బాటిల్, దానికి డొక్కు, దానికి ఒక మూత, దానికి ఒక తాడు ఉండేవి. దాన్ని నీళ్ళు మోసుకుంటా వెళ్ళి తేలాపోతాను, బరువు ఒకసారి మర్చిపోతుంటే కూడా ఇంటికాడ మా అమ్మ తన్నేస్తుండేది. అదే రాత్రి అంతా నిద్రపోయేవాళ్ళం కాదు. అది ఎప్పుడు పట్టుకెళ్ళిపోతాడో అని భయంతో ఉండేవాళ్ళం. ఆ బాటిల్ మళ్ళీ పరిగెట్టేలా స్కూల్ మర్చిపోతే తెచ్చుకోవడానికి అసలు. ఈ బాధలు పడలేక ఇప్పుడు కూడా బర్త్డే పార్టీ అయినప్పుడు ఒక సమోసా, ఒక బిస్కెట్, మేరీ బిస్కెట్ బ్యాటు, కొంచెం మిక్సర్ ఒక కవర్లో పిన్ చేసి ఇచ్చేవారు. గుర్తుందా? గుర్తొచ్చుంటుంది. సో అప్పుడు మన బర్త్డేకి ఒక ప్యాకెట్ కొనాలంటే 100 ఉండేవి. అంటే 100 అంటే 100 ఉండేవి. ఇప్పుడులా కాదు. ఇప్పుడు 100 అంటే 50 ఉంటుందని. సో ఆ ప్యాకెట్లు అన్నీ పనిచేసాక కొంతగా 50 నెంబర్స్ మిగిలిపోయేవి. దాంట్లో వాటర్ వేసి 2 కవర్లు వేసి వాటర్ వేసి దానిపైన దారం కడితే ఇలా బస్తాలాగా ఇలా రౌండ్గా వేయేది, బాల్ లాగా. అలా 2 పట్లు పట్టుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే బరువు అక్కడ తాగిస్తే కవర్ పారేయవచ్చు. ఇక్కడ మనకు బరువు ఉండదు, మర్చిపోయిన బాధ ఉండేది కాదు. ఆ ఆలోచనే ఈరోజు వాటర్ ప్యాకెట్ కింద వచ్చింది. అది 1 రూపీ 2 రూపీస్ కూడా వచ్చింది. ఆఖరికి టాటా వాడు కూడా దిగి వచ్చాడు ఆ ప్యాకెట్లు తయారు చేయడంలో. పాయింట్ 1. నెక్స్ట్ ఇంకోటి అంటే ఎంఈపీ దత్తాయిలాండ్ బీచ్ రోడ్ కాసి చాలా బిజీ పర్సన్ ఉండేవారు కదా ఇప్పటికీ. అప్పుడు ఏమనిపించింది అంటే ఎక్సెప్ట్ సండే తప్పించి, సండే అంటే నాన్ వెజ్ తినేవారు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. వెజిటేబుల్స్లో ఒక 7 డేస్కి డివైడ్ చేసి ఏ రోజుకి ఆ రోజు సంబంధించింది డేటా తీసుకొని ఎవరికెవరు ఏ రోజు తింటారో తిని దాన్ని కట్ చేసి ప్యాక్ చేసి వాళ్ళు ఇండివిజువల్గా అందిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన ఉండేది. కానీ అది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దాని పర్యవసానమే బిగ్ బాస్కెట్ అని వెజిటేబుల్ పంపిస్తారు. నేను కట్ చేసి ప్యాక్ చేసి పంపిద్దాం అనుకుంటాం. అప్పుడు వచ్చిన ఐడియా. తర్వాత ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా ఇల్లు చాలా దూరం. మా అమ్మగారు ఆఫీస్కి వెళ్ళేవారు, ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. నేను కాలేజ్కి వెళ్ళిపోతే ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొలీగ్స్ కానీ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఇప్పుడంటే ఫోన్ టెక్ కొట్టేసి అడిగేస్తారు. అప్పుడు ఫోన్లు ఏముండేవి కాదు. ఇంకో ఉంటే ల్యాండ్లైన్ మాత్రం ఇంట్లో టింగ్ టింగ్ అని రింగ్ అయ్యేది అంత మాత్రమే. సో అప్పుడు వచ్చారని ఎలా తెలుస్తుంది? అప్పుడు నాకు ఒక ప్రోయాక్టివ్ వచ్చే ఆలోచన వచ్చింది. అదేంటంటే ఒక స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసుకొని, ఒక సైజు చిన్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసుకొని దానికి ఇలాంటి పెన్సిల్ పైన ఇలా రౌండ్ కట్టేసి దానికి ఒక దారం కట్టి ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్ కట్టి గోడకి డోర్ దగ్గర మేక్ కొట్టి దానికి ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్ దారం ఇలా అలాట్ చేసేవాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేవారంటే సో ఒరే ఎదవా ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు నీ కోసం వచ్చాము వెళ్ళిపోయావు, నాకు కాంటాక్ట్ చేయి, నా ఫోన్ నెంబరు ఏదో కాలేజ్కి రేపు మీట్ అవ్వు, వాళ్ళు అక్కడ మీట్ అవుతారు, ఏదో రాసేవారు అనమాట. చదువుకునేవాడు నవ్వుకునేవాడు కూడా. దాన్ని మార్పే పేజర్ కింద దిగింది. పేజర్ అలా అనమాట. తర్వాత అది మీకు బోల మంది చాలా ఉన్నాయి. అంటే మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇలాగే ఉంటుంది. ఇంకోటి చేస్తాడనమాట. ప్రతి మనిషికి వస్తుంది ఆలోచన. ఇక్కడ మనం ఉదాహరణకి అందరికీ తెలిసిందే ఒక సినిమా ఉంటుంది, జగపతి బాబు. ఒక సినిమాలో ఒక మధ్యతరగతి కుటుంబకుడు అనమాట. వాళ్ళ పిల్లలు వాళ్ళ చెల్లెల్ని అందరినీ పోషించడానికి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. వాడు ఒక డొక్కు స్కూటర్ ఉంటుంది. ఆ స్కూటర్ పట్టుకొని ప్రతి బస్ స్టాండ్ దగ్గర పంజగొట్ట అని అడుగుతుండేవాడు. అక్కడ అందరూ రాని కాసు ఎంతగా చూసేవారు ఆ బ్యాక్ సీట్ కోసం. పంజగొట్ట లిఫ్ట్ కాదు డబ్బుల కోసం అలా వేసాడు. కానీ అప్పుడు ఆ రోజు నవ్వుకున్నాం. ఈరోజు ర్యాపిడ్ అనేది ఎలాగొచ్చింది? ఆలోచనలో వచ్చిన మనం నవ్వుకున్నా కానీ ఆ రోజు ఆలోచన ఎవరో మనకన్నా ముందు కొంచెం ప్రొయాక్టివ్గా ఆలోచించారు. అది తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఇల్లు క్లీన్ చేయాలంటే పెద్ద ఇష్యూ అయిపోయేది.
అది ఎవరైనా రావాలంటే ఈ పాకి వాళ్ళు ఎవరు దొరుకుతారా వాళ్ళ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు రెండు అలాగ అడిగి వాళ్ళ నెంబర్లు పెట్టుకోవాల్సి వచ్చేది. ఒకసారి వేరే వాళ్ళని అడిగి ఇచ్చేవాల్సి వచ్చేది. మళ్ళాగే ఒకడు ఆలోచించి ఈ ఊబర్ క్లీనింగ్ అని వాడు పెట్టాడు. ఆఖరికి కటింగ్, మైలిష్, గీనిష్ అన్నీ ఎవ్రీథింగ్, ఇల్లు బాత్రూమ్ ఇవన్నీ కడిగేస్తారు. అందులో చదువు రాని ఒక వాడు వచ్చి కడుగుతాడు. బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆలోచన మనకి వచ్చినప్పుడు వృధా చేయకండి. ప్రతి మనిషి ఒకేలాగా ఆలోచిస్తాడు. అది మనకన్నా పెద్ద టూప్ కాదు. ఇప్పుడు కనిపెట్టిన ఇవి బిల్ గేట్స్ వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే నువ్వు పెద్ద తోపువా నువ్వు నాకు చెప్తున్నావు అనుకుంటారు, కానీ నేను మిస్ అయిపోయినవి ఇలాంటివి ఎన్నో నేను చేద్దాం అనుకున్నవి ఎన్నో వేరే వాళ్ళు చేశారు. అది నా ఫెయిల్యూర్ కూడా ఉంది. సో మీరు అలా అవ్వకూడదని మీ ఆలోచన చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బాయ్.